నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీది 100 రెట్లు ఇంకా ఎక్కువ ఉంటుంది, కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది. వాసుదేవరెడ్డి గారి దగ్గర పూర్తి ఆధారాలు ఉండొచ్చు కదండి. ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆయన అందుబాటులో లేరు, ఎక్కడున్నారో తెలియదు. సో అది ఇప్పుడు ఈ రోజుకి తప్పించుకోవచ్చు, రేపైనా దొరికే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగానండి. పోలీసులు తలుచుకుంటే జరగనటువంటి పని ఉండదండి. తర్వాత ఆయన హైదరాబాద్ ఇంటి మీద రైడ్ చేస్తే కూడా కొన్ని కిలోల బంగారం బయటపడ్డది, మనం చూసాం. అవును గతంలో. సో మీరు అన్నట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంత బ్రహ్మాండంగా భారీ ఎత్తున ప్రజల మద్దతు కూడగట్టుకొని అసలు భారతదేశ రాజకీయాలకి ప్రత్యామ్నాయం ఏంటంటే ఆపన్నంత ఇదిగా వచ్చినటువంటి ఒక పార్టీ కేవలం 100 కోట్ల రూపాయల స్కామ్లో ఇరుక్కొని దాని యొక్క చీఫ్ మినిస్టర్ ఇవాటి వరకు కూడా ఇంకా జైల్లోనే ఉన్నాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే 2 సంవత్సరాల పైనుంచి ఉన్నాడు. మరి దర్జాగా పెద్ద మనుషుల్లాగా కదర్ తెల్ల చొక్కాలు వేసుకొని ఇన్ని వేల కోట్ల స్కామ్ చేస్తే కూడా అడిగినవాడు కానీ ఇవాళ కాగులు బోగులు అని చెప్పేసి పెద్ద పెద్దవి పెట్టుకొని ఉంటారు ఎక్కడ ఢిల్లీలో. ఇంత జరుగుతుంది. సాక్షాత్తు పురంధరేశ్వరి గారు కంప్లైంట్ చేశారు, మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, దీని మీద చర్య తీసుకోండి అంటే నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నారు. ఆ రోజున మనం ఏమంటున్నాం, మన సొంత డబ్బులు మనం దాచిపెట్టుకున్నాయే 20,000కి మించి మీరు క్యాష్ ఇవ్వడానికి లేదంటున్నారు. 20,000కి మించి మీరు చెక్ ద్వారానే ఇవ్వాలి. మనకి ఇట్లాంటి రూల్స్ అన్ని వాళ్ళకేం లేవు. విచ్చలవిడిగా దాదాపు 4 సంవత్సరాల 10 నెలల పాటు క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిగింది. పిచ్చి మద్యం అమ్మటం, ప్రజల ఆరోగ్యం పాడవటం, ప్రజల కిడ్నీలు లివర్లు పోవటం, ఇది ఒక ఎత్తు అయితే జరిగినటువంటి దోపిడీ కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. మరి లక్షల కోట్లు కూడా ఉందేమో మనకు తెలియదు. దీన్ని చాలా సీరియస్గా మిగతా విషయాలన్నీ నేను ఎంతవరకు నేను ఇప్పుడు శాండ్ అంటున్నారు, మైన్స్ అంటున్నారు, ఇంకోటి అది వేరే విధంగా జరిగి వాటిని ప్రూవ్ చేయడం అనేటువంటిది కొంత కష్టసాధ్యమైనటువంటి విషయం. కానీ ప్రత్యక్షంగా గవర్నమెంట్ని కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేతను కూడా దోషిగా నిలబెట్టడానికి కావాల్సినంత పెద్ద స్కామ్ ఇది. 100 కోట్ల స్కామ్కి ఎంత ఇది ఉంటే ఇన్ని వేల కోట్ల స్కామ్కి ఎంత సీరియస్నెస్ ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద మాట అయితే అన్నారు గట్టిగా, నేను సిబిఐని కోరతాను, ఈడీని కోరతాను అని. ఇవాళ ఆయన ఉన్నటువంటి పరిస్థితికి, ఇవాళ ఆయనకు ఉన్నటువంటి బలానికి ఈయన అడగగానే వెంటనే వాళ్ళు ఒప్పుకోవాలి, ఒప్పించాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. చేతిలో అధికారం ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, మమ్మల్ని అడిగేవాడే లేడని బరిదెగించి ప్రవర్తించిన వాళ్ళకి వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేస్తే కానీ, మీరు పారిపోయారంటున్నారు, ఎక్కడ పోతారు, ఎంతవరకు పోతారు? తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇప్పటిదాకా ఏంటంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్ని వాళ్ళ పాదసేవలో తరిస్తూ ఉన్నారు కాబట్టి వాటి వరకు వీళ్ళందరూ బయట ఉన్నారు. ఈ విషయంలో నేను పెద్ద దోషిగా నేను బీజేపీని తప్పుపడతాను. దొంగలని తెలిసిన తర్వాత కూడా మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక రాష్ట్రం ప్రోగ్రెసివ్, అది కూడా అన్యాయంగా విభజించబడ్డటువంటి రాష్ట్రం నాశనం అయిపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తి కూర్చొని అతనికి మద్దతు ఇచ్చి 5 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్లకుండా ఉంటే అతన్ని ఏమీ కనీసం చేయలేనటువంటి మీరు, మీ అండ లేకుండా జరుగుద్ది. అది చేసి ఇవాళ అతనికి అవకాశం ఇస్తే అతను చేసిన నేరంలో సగం మీకుంది. ఇవాళ మీరు వచ్చి ఈ అధికారంలో ఉన్నారు కాబట్టి కనీసం ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే ఖచ్చితంగా దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీతో పాటుగా, సిబిఐ ఎంక్వైరీలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, కానీ వీళ్ళని గట్టిగా ఫిక్స్ చేయాలి అంటే ఈడీ రంగంలోకి దిగాలి. ఎందుకంటే ఈ సేకరించినటువంటి డబ్బును మొత్తాన్ని ఇండియాలోనే పెట్టుకోవటం అనేటువంటిది వాళ్ళకు కూడా తలకు మించినటువంటి భారం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని విదేశాలకు తరలించుంటారు, అక్కడ దీన్ని వైట్లోకి వాళ్ళు ఇచ్చేసి మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది. కాబట్టి ఈడీ అనేటువంటిది తక్షణం దిగి, అది ఎంత స్థాయి వాడైనా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ప్రజల సొమ్ము వీళ్ళు ఎంత తిన్నారు అక్రమంగా అనేటువంటి దాన్ని మొత్తాన్ని కూడా కక్కించాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే కొన్ని కుటుంబాలండి, ఇప్పుడు మీకు బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో ఒక దీనికి, ఒక ఫ్యామిలీకి సంపాదన పరుడు ఎవరైతే ఆసామి ఉంటాడో వాడి ప్రాణం పోతేనో
లేకపోతే లివర్ పాడైపోయి మంచాన పెడితేనో ఆ కుటుంబం పరిస్థితి ఏంటండి, ఆ భార్య పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, ఇలా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఓకే ఓకే. సో అదే ఒక తప్పు అంటే దాని ద్వారా ప్రజల రక్తాన్ని తాగారు. మీరు ఒక మాటలో చెప్పాలంటే పిండి 60 రూపాయలకి దొరికేటువంటి క్వార్టర్ బాటిల్ని మద్యపాన నిషేధం అని పేరు పెట్టి 200 రూపాయలకు అమ్ముతారా? ఏమైనా తగ్గిందా? ఎంతమంది తాగుబోతులు తగ్గారు? అది లేనాడు చేయలేనాడు, లేకపోతే మిగతాయి మనం చూసాం, ఏది మన కాఫ్ సిరప్పులు ఇది అవుతున్నారు కొంతమంది. దానితోడు ఒక పక్క నుంచి గంజాయి విచ్చలవిడిగా మీరు వదిలేసేసి, ఇందాక నేను అన్నది అదేనండి, ఈ 5 సంవత్సరాలు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే నల్ల సిరాతో రాయాల్సినటువంటి చీకటి అధ్యాయం. దీన్ని ఎంత త్వరగా అటు ప్రజలు ఇటు ఉన్నటువంటి బుద్ధిజీవులు రియలైజ్ అయ్యారు కాబట్టి వీళ్ళని 11 సీట్లకి పరిమితం చేశారు. కానీ మళ్ళీ ఇలాంటి చీకటి అధ్యాయం అనేటువంటిది ముందు రాబోయేటువంటి భవిష్యత్తులో ఎప్పుడూ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అటు ఇప్పుడున్న ప్రభుత్వం మీద, అధికారుల మీద, పౌర సమాజం మీద, ముఖ్యంగా పౌర సమాజం మీద కూడా ఆ బాధ్యత ఉంది. అందరూ తలా చేయిస్తే కానీ ఇలాంటి వాటిని మనం నివారించలేం. కానీ వాసుదేవ్ రెడ్డి గారు ఎక్కడుండి ఉండొచ్చండి? రకరకాలుగా చెప్తున్నారండి. తను రిటైర్ కూడా అయిపోయినట్టున్నాడు నాకు తెలిసి. రిటైర్మెంట్ అయిపోయింది, అతను రిటైర్మెంట్ కూడా అడ్డుపడకుండా చెప్పేశారంటున్నారు. మరి అది కూడా విచిత్రమైనటువంటి విషయం. ఓకే. జవహర్ రెడ్డి గారిని కనుక ఎలా అయితే లాంఛనాలతో పంపించారో బయటికి, అవునవును, అలాగే ఇతను కూడా రిటైర్ అయిపోయారు అంటున్నారు. మరి ఓకే, వివరాలు నాకు ఇంకా పూర్తిగా తెలియదు. కానీ అలా గనక చేసిన, అంటే రిటైర్ అయినంత మాత్రాన అయ్యేదేం లేదు, అయిన తర్వాత అయినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఓకే, ఇక్కడ వస్తుంది ఏంటంటే అంజి గారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముందు రాష్ట్రాన్ని సెట్ చేసుకోవాలి, ఇక్కడున్న ఆర్థిక పరిస్థితిని అంతా గాడిలో పెట్టుకొని ముందు పాలనని సాఫీగా సాగించుకోవాలనేటువంటి దాని మీదే ఆయన ప్రాధాన్యత చూపిస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి పోతారులే ఇవాళ కాకపోతే రేపు అన్నటువంటి భావనలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. కానీ ఇది కూడా దాంట్లో ఒక భాగమే. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పోయిన తర్వాత అది ఎక్కడున్నది అనేటువంటిది నిర్ధారించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. కాబట్టి గతంలో కూడా 2-3 సార్లు మనం అనుకున్నాం, ఒక శాఖని క్రియేట్ చేసి, ఎందుకంటే ఇది వేల కోట్లు అవుతుందో లక్షల కోట్లు, అన్ని స్కామ్స్ కనుక తీసుకుంటే లక్షల కోట్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇదొక్కటే దీని వరకే. పోనీ మిగతా అన్నా కలుపుకున్నా కూడా, ఇప్పుడు బయట నుంచి తెచ్చిన అప్పులు ఇవాళ పాపం నంగనాచి కబుర్లు చెప్తున్నారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందాకే ప్రెస్ మీట్లో, నేను తెచ్చింది కేవలం ఇన్ని లక్షల కోట్లే, చంద్రబాబు నాయుడు గారు దీంట్లో పర్సంటేజ్ ఎక్కువ తెచ్చారు, నేను తక్కువ తెచ్చాను, సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకే ఇచ్చింది, నాకు కితాబ్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. వాళ్ళు చేస్తున్న మోసం మనం మొదటి నుంచి బట్టబయలు చేస్తున్నాం. ఆర్బీఐ నోటీసులో ఉండి, ఆర్బీఐ యొక్క నాలెడ్జ్లో ఉండి తెచ్చిన అప్పులు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక 4 లక్షల కోట్లు, ఈ తర్వాత అంటే ఒక 4 లక్షల కోట్లే అయిందండి, మొత్తం 8 లక్షల కోట్లు దగ్గరలో చెప్తున్నారు. మనకు లెక్క తేలుతుందేమో 12-13 లక్షల కోట్లు తేలుతుంది. దీంట్లో తెలివిగా కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పులు, తర్వాత ఆఫీసులు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పులు, ల్యాండ్స్ తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు, 1,50,000 కోట్ల రూపాయల దగ్గర పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అది అప్పు కదా, దాని దీంట్లో కలపరా? సో ఇలాంటి తప్పుడు విధానాలు, అందుకే వైట్ పేపర్ అనేటువంటిది ఒకటి ప్రకటిస్తున్నారు అనుకోండి, ప్రజలు క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఒక సపరేట్ మినిస్ట్రీ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి, రికవరీ అనేటువంటి దానికి ఒక సమర్థుడైనటువంటి ఒక నాయకుడిని కొంతమంది ఐఏఎస్లను అప్పచెప్తే ఖచ్చితంగా కొన్ని వేల కోట్ల రూపాయలు మళ్ళీ మనం రికవరీ చేసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి వాటిని ప్రజలకి దఖలుపరచాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది.